to my channel Sweetie Speaks. If you are a forensic science student, congrats, we are on same boat. If in case no, it's okay, you can know about forensic science now. Or if you are a forensic science aspirant, congratulations, you got the right page. Now, how to get internship in forensic science government laboratories. బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ మీరు చదువుతూ ఉంటే మీరు హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆంధ్ర తెలంగాణ అయితే నేను ఎగ్జాక్ట్గా చెప్పగలను ఏం జరుగుతుంది అనేది. ఇఫ్ ఇన్ కేస్ అదర్ స్టేట్స్ అయితే ఐ డోంట్ నో, బట్ ఇట్ మైట్ హెల్ప్. ఓకే, విజయవాడలో అయితే మంగళగిరిలో ఉంది, నేను అక్కడే అప్లై చేసుకున్నాను నా ఇంటర్న్షిప్ని. అండ్ తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉంది, మా ఫ్రెండ్స్ అక్కడ చేశారు. మనం మంగళగిరి హెడ్ క్వార్టర్స్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అందులో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో రిసెప్షన్ కాడికి అక్కడికి వెళ్ళండి. అండ్ ఫోరెన్సిక్ రిసెప్షన్కి వెళ్ళి మనం ఇలాగ ఇంటర్న్షిప్ చేయాలి అనుకుంటే వాళ్ళు మనల్ని అడుగుతారు. ఎన్ఓసి అడుగుతారు, లెటర్ ఆఫ్ రికమెండేషన్ అడుగుతారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇంకా లెటర్ ఆఫ్ రికమెండేషన్ LOR. సో ఆ రెండు తీసుకొని వెళ్ళాలి. వెళ్ళే ముందు వాళ్ళు ఒక అప్లికేషన్ ఇస్తారు, మనం దాన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఓకే, డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ చేసుకొని మనకి ఇంటర్న్షిప్ ఇవ్వడానికి కొన్ని డేస్ టైం పడుతుంది. సో ఆ టైం మనం వెయిట్ చేయాలి. వాళ్ళు పలానా ఊరిలో ఖాళీ ఉంది, మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదంటే మీకు ఇంటర్న్షిప్ ఇవ్వమన్నట్టే చెప్తారనమాట. ఓకే, మీకు ఒకవేళ రికమెండేషన్ ఏదైనా ఉంటే పోలీస్ కానీ పొలిటికల్గా కానీ మీరు హెడ్ క్వార్టర్స్లోనే ఇంటర్న్షిప్ తెచ్చుకోవచ్చు. లేదు అంటే వాళ్ళు ఇచ్చిన ఊరు ఏదైనా పర్లేదు, మనం వెళ్ళిపోవచ్చు. అనంతపూర్, వైజాగ్, ఇంకా గుంటూరు, విజయవాడ, కర్నూలు, ఎక్సెట్రా. అండ్ ఆఫ్టర్ దాట్ విల్ గెట్ ఎ కాల్. మనకి వాళ్ళ నుండి ఫోరెన్సిక్ ఏదైతే రిసెప్షన్ డెస్క్లో ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తుంది. సో వాళ్ళు మనకి కాల్ చేస్తారు, నెక్స్ట్ డే రమ్మంటారు, మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఇంకొక అప్లికేషన్ ఇస్తారు, మనం దాన్ని ఫిల్ చేయాలి. అది మనము వాళ్ళు ఇచ్చిన ప్లేస్కి మనం వెళ్తున్నట్టు, లేదంటే ఒకవేళ హెడ్ క్వార్టర్స్లోనే ఇస్తే ఇంకా హ్యాపీ, ఫిల్ చేయాలి. దానికి మనం ఫొటోస్ అవి తీసుకొని వెళ్ళాలి. ఓకే, వాళ్ళు చెప్తారు ఏమేమి కావాలో కూడా. అండ్ నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ నాది ఎలా ఉంది? ఇట్స్ సూపర్ ఎగ్జైటింగ్. లైక్ నేను ఇంటర్న్షిప్లో చాలా విషయాల గురించి, నాకు ఏదైతే తెలీదో చాలా విషయాల గురించి తెలుసుకున్నాను. మనకి ఎప్పుడు కూడా క్లాస్ రూమ్లో ఎక్స్పీరియన్స్ అనేది రాదు. మనకి ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ప్రాక్టికల్గా వెళ్ళి చేసినప్పుడే వస్తుంది. నేను ఈ 3 yearsలో ఏదైతే క్లాస్లో నేర్చుకోలేదో అదంతా నేను ల్యాబ్లో నేర్చుకున్నాను. జస్ట్ ఇన్ 1 month. A period of 1 month taught so many things to me. You got this. And ఫోరెన్సిక్స్ ఇంటర్న్షిప్ నేను ఏ డివిజన్లో చేశాను అంటే సెరాలజీలో ఇంకా టాక్సికాలజీలో చేశాను. మాకు 45 days ఇచ్చారు. సో నేను మధ్యలో సండేస్, పండగలు అవి ఇవి తీసేస్తే 17 days. సెరాలజీలో 17 days, టాక్సికాలజీలో చేశాను. సో సెరాలజీలో మనకి ఎలాంటి కేసెస్ వస్తాయి? సెరాలజీలో పోక్సో కేసెస్, రేప్ కేసెస్, ఇంకా డ్రౌనింగ్ కేసెస్, మర్డర్ కేసెస్ వస్తాయి. సో నేను అన్నింటి గురించి చెప్పడానికి లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను 2 విషయాల గురించి చెప్తాను, మిగిలిన అంతా సేమ్ ప్రొసీజర్. ఓకే, ఇన్ కేస్ మనకి రేప్ కానీ పోక్సో కానీ కేసెస్ వస్తే మనకి బట్టలు వస్తాయి అన్నమాట ఎవిడెన్సెస్ కింద. సో వాటిని మనకి ఎక్కడైతే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయో, అంటే 7 stains కనుక ఏదైనా ఉన్నాయని మనకి డౌట్గా ఉంటుందో అది కట్ చేసుకొని మనం ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ చేయాలి, తర్వాత కన్ఫర్మేటరీ టెస్ట్ చేయాలి. ఓకే, దానికోసం మనము రియేజెంట్స్ని ఇంకా మైక్రోస్కోప్ స్లైడ్స్ ప్రొసీజర్ ఉంటుంది, అది మీరు నేర్చుకుంటారు ఆబ్వియస్గా. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్గా అసలు ఏం చేయాలి, ల్యాబ్లో ఏం చేస్తారు అనేది కావాలంటే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే డ్రౌనింగ్ కేసు గురించి చెప్తాను. డ్రౌనింగ్ కేసు అంటే నీళ్ళలో పడి మునిగిపోయిన కేసెస్ కానీ, లేదంటే చంపేసిన తర్వాత నీళ్ళలో పడేసిన కేసెస్ కానీ వస్తే మనకి స్టర్నమ్ కానీ లంగ్స్ కానీ వస్తుంది. స్టర్నమ్ కానీ లంగ్స్ కానీ వస్తే మనము దాన్ని యాసిడ్ నైట్రేట్స్ టెస్ట్ చేసి మనం దాన్ని డిజాల్వ్ చేసి మనం టెస్ట్ చేస్తాం అన్నమాట. సో అందులో మనకి బట్ట ఏమీ రావు, జస్ట్ స్టెర్నమ్ బోన్ ఇంకా లంగ్స్ కానీ వస్తాయి ఆర్గాన్స్లో, లేదంటే వాటర్ వస్తాయి. వాటర్ కూడా 2 bottles వస్తాయి అన్నమాట. డీప్ అండర్ వాటర్ అనమాట, అండ్ పైన ఉన్న వాటర్ వస్తాయి అన్నమాట 2. సో మనం దాంతో టెస్ట్ చేస్తాం. ఇది సెరాలజీ డిపార్ట్మెంట్. సెరాలజీలో ఇలా చేస్తాం. ఇంకా మనము ఒకవేళ మర్డర్ కేసెస్ వస్తే మనం బ్లడ్ గ్రూపింగ్ అనేది చేయాలన్నమాట, అది కంపల్సరీ. ఓకే, బ్లడ్ అనేది డిటెక్ట్ అయితే మనకి ప్రిలిమినరీ టెస్ట్లో, కన్ఫర్మేటరీ టెస్ట్లో మనం మాత్రం పక్కాగా
గ్రూపింగ్ అనేది చేస్తామన్నమాట. అది ఇంపార్టెంట్. కమింగ్ టు టాక్సికాలజీలో మనకి ఆర్గన్స్ వస్తాయన్నమాట. లంగ్స్, స్టమక్, ఇంటెస్టైన్, ఇలా సాఫ్ట్ ఆర్గన్స్ ఏదైనా రావచ్చు మనకి. సో కొన్ని మంచి స్టేట్లో ఉంటే ఫ్రెష్గా ఉంటాయి, కొన్ని అనేవి డీకంపోజ్ స్టేట్లో ఆర్ పాయిజన్స్ వల్ల ఏదైనా ఎఫెక్ట్ అయిన స్టేట్లో ఉంటాయి. సో వాటిని మనము అనాలిసిస్ చేసి మనము ఏ పాయిజన్ ఉందనేది మనకి రిపోర్ట్ ఇస్తాం. కొన్నిసార్లు వాళ్ళు ఈ పాయిజన్ డబ్బా దొరికిందని చెప్పి క్రైమ్ సీన్లో ఇస్తారు. సో మనకి అనాలిసిస్ చేయడం ఈజీ. కొన్ని కేసెస్లో మనకి రాదు. సో అప్పుడు మనము 2-3 మెథడ్స్ ట్రై చేసి రిజల్ట్ అనేది ఇస్తామన్నమాట. సో మ్యాక్సిమం ఏ పాయిజన్ తాగి చనిపోయాడు లేకపోతే ఎలా చనిపోయాడు అనేది మనకి టాక్సికాలజీలో వస్తుందన్నమాట. పాయిజన్ కేసెస్ వస్తాయి అంతే. సో ఇది నా ఇంటర్న్షిప్లో నేను చేసిన 2 డివిజన్స్ గురించి. సో ఫారెన్సిక్ అనాలిసిస్ చేసేటప్పుడు చిన్న చేంజ్ వల్ల కూడా రిజల్ట్స్ మారిపోయే ఛాన్స్ చాలా ఉంది. సో మనం అనాలిసిస్ చేస్తున్నంతసేపు చాలా అబ్జర్వింగ్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా మనం ప్రతి స్టెప్ అనేది చేయాలి. గ్లౌజ్ అస్సలు మర్చిపోకూడదు అండ్ హెయిర్ టై చేసుకోవాలి. ఇంకా తీసుకోవాల్సిన మాస్క్, ప్రికాషనరీ, ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రికాషనరీ మెజర్స్ అస్సలు మర్చిపోద్దు. మన మీద ఏదైనా పడినా కానీ మనకు డేంజర్. సో అదే కాక ఒకవేళ మన ఫింగర్ ప్రింట్స్ వల్ల కానీ లేదంటే మన స్వెట్ లేదంటే మన హెయిర్ వల్ల కానీ రిజల్ట్స్ మారిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో జాగ్రత్తగా అబ్జర్వెంట్గా మనము చాలా పేషెన్స్తో మనము రిజల్ట్స్ అనేవి చేయాలి, లేదంటే రిజల్ట్స్ మారిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది నా ఫారెన్సిక్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్. మీ అందరికి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉండే ఉంటాయి. ఫారెన్సిక్ చేయాలా వద్దా, లేదంటే బ్యాచిలర్స్ తర్వాత మాస్టర్స్ ఏం చేయాలి, లేదంటే మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్ ఎలాగా అనేది చాలా క్వశ్చన్స్ ఉండే ఉంటాయి. మీకు ఇంకా ఏదైనా ఆన్సర్స్ కావాలి అంటే నా డిఎంకి మెసేజ్ చేయండి, నేను కింద లింక్ ఇస్తున్నాను. అండ్ మీకు ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బాయ్.